హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము బటర్ఫ్లై స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. బటర్ఫ్లై స్ట్రాటజీలో మనము ఏ విధంగా ఉంటుంది, బటర్ఫ్లై అంటే ఏమిటి, బటర్ఫ్లై స్ట్రాటజీలో గ్రీక్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, అదేవిధంగా బటర్ఫ్లై స్ట్రాటజీ అనేది డైరెక్షనల్ లేకపోతే నాన్ డైరెక్షనల్ సైడ్ వేస్ లో ఉండే మార్కెట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అదేవిధంగా బటర్ఫ్లై మరియు ఐరన్ ఫ్లై అనేది సేమ్ డిటో ఉంటాయి. ఈ స్ట్రాటజీ బటర్ఫ్లై ఎలా ఉంటుంది, ఇట్లా సేమ్ ఇలా ఉంటుంది. అదే విధంగా ఐరన్ ఫ్లై కూడా సేమ్ ఇలా ఉంటుంది. ఈ రెండు యొక్క డిఫరెంట్ ఏందో తెలుసుకుందాము. ప్లస్ బటర్ఫ్లై స్ట్రాటజీ డిప్లై చేయాలంటే అసలు దేని బేస్ మీద మనం డిప్లై చేస్తాం అంటే, బటర్ఫ్లై చేయాలంటే శాట్ అనలైజ్ చేయాలి. శాట్ అనలైజ్ చేసి సైడ్ వేస్ టు బేరిష్ కావచ్చు, బుల్లిష్ కావచ్చు, సైడ్ వేస్ టు బేరిస్ కావచ్చు, బుల్లిస్ కావచ్చు. దానికి అనుగుణంగా మనం చార్ట్ అనలైజ్ చేసి దానికి డిప్లై చేస్తాం. లేదా ఓపెన్ ఇంట్రెస్ట్ అనలైజ్ చేసి దానికి అనుగుణంగా మనం బటర్ఫ్లై స్ట్రాటజీని ఉపయోగిస్తాం. అదేవిధంగా మనం దీనికి ఈ విధంగా తెలుసుకొని దాని యొక్క అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. బటర్ఫ్లై లో యాక్చువల్ గా డెబిట్ స్ప్రెడ్ ఉంటుంది, క్రెడిట్ స్ప్రెడ్ ఉంటుంది. అంటే మనం ఏం చేస్తాం, బటర్ఫ్లై లో ఏం చేస్తాం, బటర్ఫ్లై స్ట్రాటజీ అంటే ఒక సెల్ లెగ్ టూ లాట్స్ లో ఉంటుంది, బై లెగ్ అనేది 1 లాట్ ఉంటుంది. అదే విధంగా ఇది కూడా 1 లాట్, బై లెగ్ అనేది 1 లాట్ ఉంటుంది. 2 బై ఉంటుంది, ఒక మధ్యలో రెండు లాట్ల సెల్ ఉంటుంది అనమాట. ఈ సెల్ అనేది బై చేసి సెల్ చేసినప్పుడు డెబిట్ స్ప్రెడ్ అని, సెల్ చేసి బై చేసినప్పుడు క్రెడిట్ స్ప్రెడ్ అంటాం అనమాట. ఇది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ అడ్జస్ట్మెంట్ గురించి చెప్పేటప్పుడు. అదే విధంగా రోల్ అప్ రోల్ డౌన్ చేసి విన్నింగ్ లెగ్స్ నుండి ఎగ్జిట్ అయిపోయి లేదా రివర్స్ బయింగ్ తోటి ఆపోజిట్ మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం, అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ బట్టి. అదే విధంగా నేకెడ్ సెల్ పొజిషన్ అంటే యాక్చువల్ గా బట్ దీంట్లో బై పొజిషన్ ఎగ్జిట్ అయిపోయి ఓన్లీ సెల్ పొజిషన్ మాత్రమే ఉంటుంది అనమాట. అంటే మన లాస్ కవర్ చేయడం కోసం ఉపయోగిస్తాం అనమాట. నేకెడ్ సెల్లింగ్ ఉన్నప్పుడు దాని ఫ్రమ్ ఐదర్ సైడ్ టు కన్వర్ట్ టు డెబిట్ స్ప్రెడ్. యాక్చువల్ గా మనకు ఇప్పుడు సెల్ పొజిషన్ ఉంటుంది, సెల్ పొజిషన్ ఉన్నప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా డౌన్ సైడ్ వెళ్ళినా దానికి అనుగుణంగా మనం దీన్ని ఇటుపక్క బై చేస్తే అది కాల్ బటర్ఫ్లై, అది కాల్ డెబిట్ స్ప్రెడ్ అవుతుంది. ఇటుపక్క బై చేస్తే పుట్ డెబిట్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా నేకెడ్ సెల్లింగ్ టు ఐదర్ సైడ్ ఎటైన సైడ్ కన్వర్ట్ టు డెబిట్ స్ప్రెడ్ గా కన్వర్ట్ చేస్తాం అనమాట. అదే విధంగా ఇప్పుడు ఇట్లా బటర్ఫ్లై స్ట్రాటజీ ఉపయోగించిన తర్వాత బటర్ఫ్లై ఇది అనుకుంటే, ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిందంటే దీనికి ఉన్న క్రెడిట్ స్ప్రెడ్ కి ప్రాఫిట్ ఉంటుంది. దీంట్లో ఉన్న డెబిట్ స్ప్రెడ్ అంటే రెండు కాంబినేషన్ ఆఫ్ బటర్ఫ్లై స్ట్రాటజీ అనేది డెబిట్ అండ్ క్రెడిట్ కాంబినేషన్ ఆఫ్ బటర్ఫ్లై అనమాట. అంటే దీంట్లో బటర్ఫ్లైలో డెబిట్ స్ప్రెడ్ ఉంటుంది, క్రెడిట్ స్ప్రెడ్ ఉంటుంది. దాన్ని పైకి వెళ్ళినప్పుడు ఏదైతే ప్రాఫిటబుల్ లో ఉంటుందో దాన్ని ఎగ్జిట్ అయిపోయి లాస్ లో ఉన్నదాన్ని అంటే డిఎస్ డెబిట్ స్ప్రెడ్ కానీ క్రెడిట్ స్ప్రెడ్ కానీ ఏదో ఒకటి ఎగ్జిట్ అయిపోయి డెబిట్ స్ప్రెడ్ ఉందనుకో, డెబిట్ స్ప్రెడ్ అడ్జస్ట్మెంట్ ఉన్నదానికి మనం పెండింగ్ లో ఉన్నదానికి మనం దీనికి అడ్జస్ట్మెంట్ చేస్తాం అనమాట. అదే విధంగా కన్వర్ట్ టు ది క్రెడిట్ స్ప్రెడ్ టు ఐరన్ ఫ్లై. యాక్చువల్ గా క్రెడిట్ స్ప్రెడ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉన్నప్పుడు ఒక పార్ట్ ఎగ్జిట్ అయిపోతే అది క్రెడిట్ స్ప్రెడ్ అయింది. క్రెడిట్ స్ప్రెడ్ ని మనం కన్వర్ట్ టు ఐరన్ ఫ్లై చేసి మళ్ళీ ఐరన్ ఫ్లై యొక్క అడ్జస్ట్మెంట్ చేస్తే మనకి ఈజీ అవుతుంది అనమాట. అయితే ఇవి మనం ఏం చేద్దామంటే బటర్ఫ్లై గురించి కొంచెం క్లారిటీగా చెప్పుకున్నాం. బటర్ఫ్లై అంటే ఏందో ఒకసారి చూసుకున్నాం అనమాట. బటర్ఫ్లై అంటే నేను డైరెక్ట్ గా ఆఫ్ స్టాప్ బిల్లర్ లో చేస్తున్నాను. సెన్సిబుల్ లో చేస్తే క్లియర్ గా ఉంటుంది, కానీ అది ఫ్రీలో లేదు. అందువలన నేను ఆఫ్ స్టాప్ లో చేసి మీకు చూపిస్తాను. యాక్చువల్గా బటర్ఫ్లై అంటే ఫస్ట్ ఇది స్పాట్ ప్రైస్. ఈ ఏరియా అనేది స్పాట్ లో ఉంది. 47,500 అనేది స్పాట్ ప్రైస్ అనమాట. ఈ స్పాట్ ప్రైస్ నుంచి 5 స్ట్రైక్స్ పైకి వెళ్ళి 1 2 3 4 5 ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తున్నా అంటే దీన్ని బై చేస్తాం. 1 లాట్ బై చేస్తాం అనమాట. ఇది 2 లాట్ స్పాట్ ఎక్కడైతే ఉందో దాన్ని 2 లాట్ సెల్ చేస్తాం. 2 లాట్స్ అనేవి సెల్ చేస్తాం స్పాట్ లో ఉన్నదేమి.
అదే విధంగా ఇక్కడి నుంచి అంటే సేమ్ ఎంత అయితే దూరం ఉందో అదే స్ట్రైక్స్ అంత దూరంలో మనం ఇక్కడ ఇంకో లాట్ బై చేయాలన్నమాట. 1 2 3 4 5 ఈ ఏరియాలో ఉంది కాబట్టి మనం 5 లాట్ ఇక్కడ మళ్ళీ 1 లాట్ బై చేస్తాం. అంటే చూడండి ఒక బై ఉంది కాల్ వైపు, ఇది ఆప్షన్ చైన్ లో కాల్ వైపు ఇక్కడ 2 సెల్ పొజిషన్లు ఉన్నాయి, ఇక్కడ 1 బై పొజిషన్ 1 లాట్ ఉంది అనమాట. దీని పే ఆఫ్ గ్రాఫ్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. ఇది స్పాట్ అన్నమాట. మన పే ఆఫ్ గ్రాఫ్ ఇలా వస్తుంది. అది ఎలాగుందో ఒక్కసారి మనం అప్లై చేసి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి 5 స్ట్రైక్స్, ఇక్కడ నుంచి 1 2 3 4 5 ఈ ఏరియాలో దీనికి బై చేస్తున్నా, 1 లాట్ బై చేస్తున్నా. స్పాట్ ప్రైస్ దగ్గర 2 లాట్స్ సెల్ చేయాలి, 2 లాట్స్ సెల్ చేయాలి. 1 లాట్ ఉంది కదా, 2 లాట్ ఇంక్రీజ్ చేద్దాం, 2 లాట్ సెల్ చేస్తాం. అదే విధంగా సేమ్ స్ట్రైక్ ఎక్కడైతే బై చేసామో ఇన్ని 5 స్ట్రైక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి 5 స్ట్రైక్స్ దూరం వెళ్ళి 1 2 3 4 5 ఈ స్ట్రైక్స్ కాడ మళ్ళీ 1 లాట్ బై చేస్తున్నా. ఇది ఓన్లీ కాల్ వైపు మాత్రమే. కాల్ బటర్ఫ్లై ఉంటుంది, పుట్ బటర్ఫ్లై ఉంటుంది అనమాట. మార్కెట్ అనేది ఇట్లా ఎట్ ది మనీ కాడ మనం సెల్ చేసేటప్పుడు ఇక్కడ మనం సెల్ చేస్తున్నాం. ఇక్కడ సెల్ చేస్తున్నాం అంటే అర్థమైంది మార్కెట్ అనేది సైడ్ వేస్ లో ఉంటే మనకి ప్రాఫిట్ లో ఉంటామని అర్థం అనమాట. ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్స్. ఇప్పుడు మనకి ఈ వీక్లీ అది 15 మంత్ వీక్లీ అనేది ఈ ఏరియాలో ఎక్కడ ఎక్స్పైర్ అయినా సరే మనకి 5400 వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఈ ఏరియాలో. లేదు మార్కెట్ అనేది బ్రేక్ ఈవెన్ అనేది ఇక్కడ ఉంది, బ్రేక్ ఈవెన్ అనేది ఇక్కడ ఉంది అనమాట. పొరపాటున మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చేస్తే మనకి 2000 లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి ఎంత క్యాపిటల్ ఉపయోగించాం, దీనికి ఎంత క్యాపిటల్ ఉపయోగించాం అంటే 29,700 క్యాపిటల్ ఉపయోగించాం. 1:2 ఇంచుమించుగా 1:3 రేషియోలో ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఇది డెబిట్ స్ప్రెడ్ అనమాట. స్టాండర్డ్ డెబిట్ స్ప్రెడ్ ఏదంటే ఇది, సారీ స్టాండర్డ్ బటర్ఫ్లై అంటారు. ఈ స్టాండర్డ్ బటర్ఫ్లైలో ఇలా ఉంటుంది అనమాట. దీంట్లో ఈ బటర్ఫ్లై స్ట్రాటజీలో మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి నేను క్లియర్ గా ఈ 2 లెగ్లు ఎగ్జిట్ అవుతాం. సెల్ పొజిషన్ అనేది మీకు సెన్సిబుల్ అయితే ఈజీగా ఉంటుంది, కాకపోతే ఇది ఆఫ్ స్టాల్ కాబట్టి కొంచెం కష్టం. ఒకసారి చేద్దాం. ఈ పొజిషన్ ఆల్రెడీ బై పొజిషన్ 500 స్ట్రైక్స్ వద్ద ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత ఈ పొజిషన్ సింగిల్ లాట్లు, యాక్చువల్ 2 లాట్లు కాదు కొనాల్సింది, సింగిల్ లాట్లతో 2 సార్లు కొన్నాం. కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము సింగిల్ లాట్లు కొంటాను అనమాట. 2 లాట్లు కొంటే దాని ఎగ్జిట్ కష్టంగా ఉంటుంది కాబట్టి ఇదే స్ట్రైక్ కాడ 2 లాట్స్, సెల్ పొజిషన్ 2 లాట్స్, బై పొజిషన్ 1 లాట్, ఎక్కడ బై పొజిషన్ 1 లాట్. ఇది బటర్ఫ్లై, ఇది స్టాండర్డ్ బటర్ఫ్లై, ఇది బటర్ఫ్లై. ఈ బటర్ఫ్లైలో దీంట్లో ఏం మన యాక్చువల్గా బాగా అర్థం చేసుకుంటే ఈ బటర్ఫ్లైలో ఒక క్రెడిట్ యాక్చువల్గా సెల్ పొజిషన్ ఉంది 2 క్వాంటిటీ తోటి, ఎక్కడ బై పొజిషన్ ఉంది, ఎక్కడ బై పొజిషన్ ఉంది 1 క్వాంటిటీ తోటి, ఇది 1 క్వాంటిటీ తోటి. అంటే దీంట్లో ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ సెల్ పొజిషన్ ని ఈ బై పొజిషన్ ఎగ్జిట్ అవుతున్నా. ఎగ్జిట్ అయితే ఇప్పుడు ఏముంది, యాక్చువల్ గా బై పొజిషన్ స్టార్టింగ్ లో ఎక్కువ డెబిట్స్, బై పొజిషన్ లో 595 పెట్టి డెబిట్ పెట్టి మనం కొన్నాం. సెల్ పొజిషన్ లో 294 పెట్టి మనం సెల్ చేసాం. అంటే డెబిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది డెబిట్ స్ప్రెడ్ అనమాట. ఇది డెబిట్ స్ప్రెడ్. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఈ డెబిట్ స్ప్రెడ్ ఈ యాక్చువల్ గా మన బటర్ఫ్లై అనేది ఇలా ఉంది. మార్కెట్ ఇలా మూవ్ అయినప్పుడు ఈ డెబిట్ స్ప్రెడ్ అనేది ప్రాఫిట్ లో ఉంటుంది కదా, ఓకే ప్రాఫిట్ లో ఉంటుంది. అదే విధంగా మనము ఈ 2 ఇది ఎంటర్ అయ్యి ఈ బై పొజిషన్ ఎంటర్ అవుదాం, దీన్ని ఎగ్జిట్ అయిపోదాం. దీన్ని ఎగ్జిట్ అయితే ఏముంది అర్థం చేసుకోండి. దీన్ని ఎగ్జిట్ అయితే ఉంది, ఫస్ట్ సెల్ పొజిషన్ ఉంది, తర్వాత 500 స్ట్రైక్, తర్వాత కాల్ పొజిషన్ ఉంది, బై పొజిషన్ ఉంది.
అంటే ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేసాం. ఈ స్ట్రైక్ వద్ద సెల్ చేసాం, తర్వాత ఈ స్ట్రైక్ ఈ వద్ద బై చేసాం, సెల్ చేసాం, ఈడ బై చేసాం. అంటే దీని మీనింగ్ ఏంది? క్రెడిట్ అనేది ఎక్కువ ఉంది. ఇది క్రెడిట్ స్ప్రెడ్. అంటే బటర్ఫ్లైలో ఒక క్రెడిట్ స్ప్రెడ్ ఉంది, ప్లస్ ఒక డెబిట్ స్ప్రెడ్ ఉంది. ఇప్పుడు ఈ డెబిట్ స్ప్రెడ్, ఈ క్రెడిట్ స్ప్రెడ్ అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనకి అడ్జస్ట్మెంట్ లో క్రెడిట్ స్ప్రెడ్, డెబిట్ స్ప్రెడ్ అనేది అడ్జస్ట్మెంట్ తెలిస్తే దీన్ని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ అనేది సైడ్ ఇక్కడ ఉంది సెంటర్ లో నుంచి మార్కెట్ అనేది పడినప్పుడు క్రెడిట్ స్ప్రెడ్ అనేది ఎక్కువ ప్రాఫిట్ ఇస్తుంది. ప్రాఫిట్ ఇచ్చిన దాన్ని ఎగ్జిట్ అయిపోయి డెబిట్ స్ప్రెడ్ ఉంటుంది కదా. ఇంకా దీంట్లో బటర్ఫ్లైలో డెబిట్ స్ప్రెడ్ ఉంటుంది కదా. డెబిట్ స్ప్రెడ్ ని మళ్ళీ దానికి తగ్గ డెబిట్ స్ప్రెడ్ అడ్జస్ట్మెంట్ చేసి మనం లాస్ ని రికవరీ చేసి గ్రీన్ లోకి తెచ్చుకోవచ్చు అనమాట. అందుకోసమై మనం ఇందులో డెబిట్ స్ప్రెడ్ అండ్ క్రెడిట్ స్ప్రెడ్ గురించి ఇది ఈజీగా తెలుసుకోవాలన్నమాట. అది ఇది బటర్ఫ్లై అనేది ఇది స్టాండర్డ్ బటర్ఫ్లై. అయితే బటర్ఫ్లైలో మనకి యాక్చువల్ గా ఆప్షన్ బయింగ్ లో కానీ ఆప్షన్ సెల్లింగ్ లో కానీ మనకి గ్రీక్స్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది. ఈ గ్రీక్స్ ఎఫెక్ట్ అనేది చాలానే ఉంటుంది చెప్పాలంటే. డెల్టా, తీటా, గామా, వేగా అన్ని రకరకాల హైవి కానీ ఇవన్నీ కూడా ఆప్షన్ సెల్లింగ్ లో కానీ బయింగ్ లో కానీ ఇవి మన ఎఫ్ఎన్ఓలో వీటి మేజర్ రోల్ అనేది చాలా ఉంటుంది అనమాట. కానీ ఈ బటర్ఫ్లైకి ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా అనేది తెలుసుకోవాలంటే ఇది వేగా న్యూట్రల్ స్ట్రాటజీ కాబట్టి ఇందులో మనం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బటర్ఫ్లై స్ట్రాటజీలో గ్రీక్స్ ఇంపాక్ట్ అనేది అస్సలు ఉండదు అనమాట. అందుకోసం మనం దీని గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది బటర్ఫ్లై. అయితే ఈ బటర్ఫ్లై, ఈ డెబిట్ స్ప్రెడ్, ఈ క్రెడిట్ స్ప్రెడ్ గురించి మనం కొంచెం మళ్ళీ ఫర్దర్ వీడియోలో చెప్పుకుందాం. వీటి గురించి తెలిస్తే ఈజీగా దీన్ని మాడిఫై చేయడం కోసం అనమాట, అంటే అడ్జస్ట్మెంట్ చేయడం ఈజీ అయింది అనమాట ఇది. అదేవిధంగా బటర్ఫ్లై స్ట్రాటజీ ఉపయోగించాలి అనుకుంటే మనం ఏ విధంగా అసలు దేని బేస్ మీద ఈ బటర్ఫ్లై ఉపయోగిస్తాం? దేని బేస్ మీద ఉపయోగిస్తాం? శాట్ ని చూసి ఉపయోగిస్తామా, లేకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ ని చూసి ఉపయోగిస్తాం అనేది క్లియర్ గా ఉండాలన్నమాట. మనం యాక్చువల్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఇలా న్యూట్రల్ యాక్చువల్ ఇలా వస్తుంది. సారీ, మార్కెట్ అనేది డౌన్ లోస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉపయోగిస్తాం, ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తాం? మనం ఇలా ట్రెండింగ్ లో ఉండేది అనుకుంటే డెబిట్ స్ప్రెడ్ ఉపయోగిస్తాం. డెబిట్ స్ప్రెడ్ ఉపయోగిస్తే ఫుల్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. కానీ మనకి రిస్క్ ఫ్రీగా, అంటే తక్కువ రిస్క్, లో రిస్క్ తోటి ఉండాలంటే మనం ఏం చేస్తాం? లో రిస్క్ కాబట్టి ఉండాలి కాబట్టి మనం బటర్ఫ్లై స్ట్రాటజీ ఉపయోగించాలనుకున్నాం. ఇలా ఉంది మార్కెట్. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఈ ఏరియాలో సపోర్ట్ జోన్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఉన్నప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ అని మనం అనుకుంటాం కదా, అది స్లోగా కిందకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మార్కెట్ ఫాలో అయినప్పుడు యాక్చువల్గా బటర్ఫ్లై స్ట్రాటజీ అనేది సైడ్ వేస్ టు మైల్డ్ బేరిష్ కానీ మైల్డ్ బుల్లిష్ కానీ, అంటే స్లోగా రీచ్ అవ్వాలన్నమాట. యాక్చువల్గా ఎక్కడ స్లోగా మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ అయితే ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తాము, ఈ ఏరియాలో డెబిట్ స్ప్రెడ్ ఉపయోగిస్తాం, బటర్ఫ్లై స్ట్రాటజీ ఉపయోగిస్తాం. డౌన్ కాబట్టి పుట్ స్ప్రెడ్ ఇస్తాం, పుట్ బటర్ఫ్లై స్ట్రాటజీ ఉపయోగిస్తాం అనమాట. దీని పే ఆఫ్ గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. అది మార్కెట్ ఈ చార్ట్ అనలైజ్ చేసి రెసిస్టెన్స్ కాడ నుంచి సపోర్ట్ జోన్ కాడికి వస్తుంటే సపోర్ట్ దగ్గర మనం బటర్ఫ్లై స్ట్రాటజీ ఉపయోగిస్తాము. అదే విధంగా మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో అప్ లోకి వెళ్తుంది అనుకో, ఇక్కడ నుంచి మైల్డ్ బుల్లిష్ అనుకుంటే, సైడ్ వేస్ టు మైల్డ్ బుల్లిష్ అనుకుంటే మార్కెట్ అనేది స్లోగా అప్ సైడ్ మూవ్ అవుతుంది కదా. అప్ సైడ్ మూవ్ అయ్యి ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఈ ఏరియాలో ట్రాప్ పెడతాం అనమాట. అంటే ఇక్కడ కాల్ బటర్ఫ్లై పెడతాం. కాల్ బటర్ఫ్లై పెడితే మార్కెట్ అనేది ఈ ఏరియాలోకి వచ్చి ఈజీగా ట్రాప్ లో ఉంటుంది అనమాట. అది చార్ట్ అనలైజ్ చేసి బటర్ఫ్లై స్ట్రాటజీని ఉపయోగిస్తాము. తర్వాత ఓఈ ద్వారా కూడా మనం యాక్చువల్గా ఓఐ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా కూడా మనం మార్కెట్ అనేది చాలా ఈజీగా మనం ఈ స్ట్రాటజీ ఉపయోగించవచ్చు.
అయితే అడ్జస్ట్మెంట్లు చాలా ఉన్నాయి, మళ్ళీ ఫర్దర్ వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం. బటర్ఫ్లై స్ట్రాటజీ అంటే మాత్రం ఇది ఎట్లా ఉపయోగిస్తాం, యాక్చువల్ గా ఇది స్టాండర్డ్ బటర్ఫ్లై. బటర్ఫ్లై అనేది డైరెక్షనల్ అని మనం చెప్పుకున్నాం. డైరెక్షనల్ అని మనం మాట్లాడుకున్నాం. డైరెక్షనల్ అంటే యాక్చువల్ గా బటర్ఫ్లై అంటే ఎందుకు చెప్పుకున్నాం, బటర్ఫ్లై స్ట్రాటజీలో గ్రీక్స్ ఇంపార్టెంట్ ఉంటుందా అంటే ఇంపాక్ట్ ఉండదు. బటర్ఫ్లై స్ట్రాటజీ అనేది డైరెక్షనల్ అంటున్నాడు. డైరెక్షనల్ అంటే బటర్ఫ్లై స్ట్రాటజీ అనేది డైరెక్షనల్లే, 100% డైరెక్షనల్లే. అది ఏ విధంగా డైరెక్షనల్ లో చూద్దాం. యాక్చువల్ ఇది స్టాండర్డ్ బటర్ఫ్లై. దీనికి మనం ఏం చేస్తాము, మనం షార్ట్ అనలైజ్ చేసాం. షార్ట్ అనలైజ్ చేసిన తర్వాత డౌన్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నాం. డౌన్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక 200-300 లేదా 500 పాయింట్స్ దూరం వెళ్ళి 1, 2, 3 ఇక్కడ దూరం వెళ్ళి మనం డైరెక్షన్ మార్కెట్ అనేది పెరిగిద్ది అనుకున్నాం కాబట్టి 300 పాయింట్స్ దూరం వెళ్ళి ఇక్కడ 1 లాట్ బై చేస్తున్నాం. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ నుంచి 400 పాయింట్స్ దూరం వెళ్ళి 1, 2, 3, 400 పాయింట్స్ వెళ్ళి 2 లాట్స్ సెల్ చేస్తున్నాం. అంటే ఈ బటర్ఫ్లై స్ట్రాటజీ అనేది కాల్ వైపు బటర్ఫ్లై ఉంటుంది లేదా పుట్ వైపు బటర్ఫ్లై ఉంటుంది అనమాట. సెల్ పొజిషన్ అనేది 2 లాట్లు ఉపయోగించారు. సెల్ పొజిషన్ అనేది 2 లాట్లు ఉపయోగించారు. ఇప్పుడు 2 లాట్లు ఉపయోగించారు కదా, 1, 2, 3, 1, 2, 3, 4, 1, 2, 3 కాడ 1, 2, 3, 4 ఇప్పుడు కదా 1, 2, 3, 4 ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం చేస్తాం, మనము ఈడ ఒక లెగ్ బై చేస్తాం అన్నమాట. అంటే బటర్ఫ్లై స్ట్రాటజీలో ఒక లెగ్ బై చేస్తాం, ఎట్ల మనీ నుంచి ఫస్ట్ బై చేస్తాం, తర్వాత 400 స్ట్రైక్ వెళ్ళి లేదా 500 స్ట్రైక్ వెళ్ళి అక్కడ ఒక కాల్ని బై 2 లాట్లు సెల్ చేస్తాం. అక్కడ నుంచి మళ్ళీ ఎంత దూరం అయితే వెళ్తామో అంటే 4 స్ట్రైక్స్ దూరం వెళ్ళి అక్కడ వెళ్ళి ఒక లాట్ బై చేస్తాం. ఇప్పుడు మార్కెట్ చూడండి ఎలా ఉంది. మార్కెట్ అనేది స్పాట్ ప్రైస్ ఈ లెవెల్లో ఉంది. మన మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే డైరెక్షనల్ కాల్ బటర్ఫ్లై చేసాం. డైరెక్షనల్ కాల్ బటర్ఫ్లై అంటే మార్కెట్ అనేది మనకు అనుకూలంగా వస్తే రిస్క్ రివార్డ్ రేషియో చూడండి 1:7 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్కెట్ అనేది ఈ లెవెల్లోకి వచ్చి ఎక్స్పైరీ అయితే 5200 వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ మనకి ఈ రెడ్ జోన్ అనేది 750 మాత్రమే ఉంది. బ్రేక్ ఈవెన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. మార్కెట్ అనేది మనం అనుకున్న విధంగా జరిగినప్పుడు మనకి సెంటర్ లో వచ్చి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆపోజిట్ వెళ్ళినప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తాం. అంటే దీన్ని కన్వర్ట్ బటర్ఫ్లై స్ట్రాటజీ నుంచి రేషియో స్ప్రెడ్, డెబిట్ స్ప్రెడ్ గా చేయొచ్చు. తర్వాత దీంట్లో క్రెడిట్ స్ప్రెడ్ ప్రాఫిట్ ఇస్తే డెబిట్ స్ప్రెడ్ ఎగ్జిట్ అయిపోయి దానికి ఎగ్జిట్ చేయొచ్చు. లేదంటే లాస్కి వెళ్ళిపోతున్నప్పుడు కన్వర్ట్ టు స్ట్రాంగిల్ గా కూడా మార్చవచ్చు అనమాట. అది స్ట్రాంగిల్ గా కూడా మార్చవచ్చు దీన్ని. అంటే యాక్చువల్ గా బై పొజిషన్ ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ సెల్ పొజిషన్ ఉంది కదా, ఈ సెల్ పొజిషన్ ఎంతైతే ప్రీమియం ఉందో అంటే 10 అనుకో ప్రీమియం, ఇక్కడ కూడా 10 ప్రీమియం తోటి సెల్ చేసాం అనుకో, ట్రయాంగిల్ అంతే, ట్రయాంగిల్ అయిపోతుంది. ట్రయాంగిల్ అడ్జస్ట్మెంట్ లో వస్తే ట్రయాంగిల్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే దీన్ని కన్వర్ట్ గ్రీన్ జోన్ లో ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ ఒక్క స్ట్రాటజీ కూడా నీకు ప్రాఫిట్ ఇవ్వదు. దీన్ని ఎన్ని రకాల, దీంట్లో ఏమేమి ఉంది, దీంట్లో క్రెడిట్ స్ప్రెడ్ ఉంది, డెబిట్ స్ప్రెడ్ ఉంది. క్రెడిట్ స్ప్రెడ్ ప్రాఫిట్ ఇస్తే డెబిట్ స్ప్రెడ్ లాస్ వస్తుంది. లాస్ వచ్చిన దాన్ని ఎలాగా మాడిఫై చేసి మనం గ్రీన్ లోకి తీసుకురావాలి, ప్రాఫిట్ లోకి తీసుకురావాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. అయితే ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. నెక్స్ట్ వీటి యొక్క బటర్ఫ్లై అని అదే విధంగా మీకు చెప్పాలనుకున్నా. అదే విధంగా నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఈ బటర్ఫ్లైకి ఐరన్ ఫ్లైకి యొక్క డిఫరెన్స్ ఏంటో చూసి ఇప్పుడు యాక్చువల్ చెప్పుకున్నాం. ఇది చెప్పండి డైరెక్షనల్ స్ట్రాటజీ. బటర్ఫ్లైకి ఐరన్ ఫ్లై స్ట్రాటజీ మధ్య డిఫరెంట్ ఏంటంటే బటర్ఫ్లై సేమ్ అలా ఉంటుంది, ఐరన్ ఫ్లై సేమ్ అలా ఉంటుంది. వీటి మధ్య డిఫరెంట్ ఏంటి అనేది మళ్ళీ చెప్పుకొని తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో మళ్ళీ క్లియర్ గా చెప్పుకున్నాం. ఓకే, బాయ్.